బడా బడా నేతలకు హైదరాబాద్ పుట్టుకుంది. సో ఇప్పటికే చాలా మంది ఇటు హైకోర్టులకు కావచ్చు, తర్వాత అడ్వకేట్ల దగ్గరికి కూడా వెళ్ళి కలుస్తున్నారు. తమ భవనాలు కూల్చొద్దంటూ హైకోర్టు నుంచి కూడా అడ్వకేట్లతోటి స్టే విధించడం అనేది కూడా జరుగుతుంది. మరి హైడ్రా మాత్రం ఎవరిని కూడా వదలమని చెప్పేసి అంటుంది. అయితే చాలా మంది ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ, అసరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజ్ కూడా చెరువు పక్కనే ఉండడంతో మరి ఓవైసీల కాలేజ్ని కూడా రేవంత్ రెడ్డి కూలుస్తాడా? చట్టం అన్నప్పుడు అందరికీ సమానంగా వర్తించాలి. కేవలం తను టార్గెట్ చేసిన నేతలనే నోటీసులు ఇచ్చేసి కూల్ చేస్తారా, లేకపోతే ఎవరైతే నిజంగా ఆక్రమణలకు గురి చేసి చెరువుల దగ్గర ఇల్లులు కట్టుకున్నారో, అపార్ట్మెంట్లు కట్టుకున్నారో, భవంతులు కట్టుకున్నారో, కాలేజీలు కట్టుకున్నారో వాళ్ళకి కూలుస్తారా అనేది మాత్రం ప్రస్తుతం సస్పెండ్ గా మారింది. సో ఇప్పుడు వరకు హైడ్రా కూల్ చేసినటువంటి లిస్ట్ ఒకసారి చూద్దాం, అలాగే కూల్చబోయే లిస్ట్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇప్పటి వరకు అయితే చూసుకున్నట్టయితే హైడ్రా కార్యాచరణ కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు. 10 ఏళ్ళు యథేచ్ఛంగా జరిగిన అక్రమాలను తొలగించుపై హైడ్రా కార్యాచరణ పర్యావరణవేత్తలు, మేధావులు, ప్రజలు స్వాగతిస్తున్నారు. కబ్జాల నుంచి చెరువులను కాపాడుతున్నందుకు మద్దతుగా ఎన్జిఓలు ర్యాలీలు తీస్తున్నారు. దీన్ని కంటిన్యూ చేయాల్సిందిగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. హైడ్రాను మరింత ప్రతిష్టం చేసేందుకు వీలుగా అదనపు సిబ్బందిని, ఆఫీసును, యంత్ర సామాగ్రిని, వాహనాలను సమకూర్చాలంటూ కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి ఇప్పటికే రిక్వెస్ట్ పంపారు. పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాక ముందే హైడ్రా దూకుడు ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత ఉద్రిక్తంగా కూల్చేతలు జరుగుతాయన్న చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. బీఆర్ఎస్ విమర్శలకు ఆచరణలో హైడ్రా సమాధానం. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసేందుకు హైడ్రాను తీసుకొచ్చారన్న బీఆర్ఎస్ విమర్శలకు సమాధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆక్రమణలపైన హైడ్రా విరుచుకుపడింది. సో కేవలం బీఆర్ఎస్, ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ సమస్య కాదు. ఎవరైతే చెరువుల దగ్గర అక్రమాలు కట్టారో వారికి చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్న విధంగా కాంగ్రెస్ సీనియర్ నేతలైనటువంటి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్రమాలపైన హైడ్రా విరుచుకుపడింది. కాంగ్రెస్ తో స్నేహ సంబంధాల్లో ఉన్న మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భవనాలను సైతం హైడ్రా నిలబట్టం చేసింది. రాజకీయాలతో సంబంధం లేని అక్కినేని నాగార్జున, కావేరీ సీడ్స్ భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ్మ తదితరులు అక్రమ కట్టడాలను సైతం కూల్చివేసింది. ప్రగతి నగర్, ఎర్రకుంట, మాదాపూర్, గండిపేట్, అలాగే మన్సూరాబాద్, ఫిలిం నగర్, గాజుల రామారం, జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్, చింతల్ చెరువు, రాజేంద్ర నగర్, చందానగర్, బాజ్పల్లి ఇలా అన్ని ఏరియాల్లోనూ చెరువులను హైడ్రా జల్లెడబడుతుంది. సో కంప్లైంట్ రాగానే ఫుల్ డీటెయిల్స్ సేకరణ. ఎవరైతే హైడ్రా కంప్లైంట్ చేస్తున్నారో ఫిర్యాదులు రావడంతోనే చేతిలోకి వెళ్లి వివరాలను సేకరించి అనుకూల ప్రతికూల పరిణామాలను హైడ్రా బేరీజ్ చేసుకుంటున్నది. అలాగే వాటిని కూల్చేయడానికి గొట్టు చప్పుడు కాకుండా కసరత్తు చేస్తుంది. సమాచారం లీక్ కాకుండా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్నిసార్లు జిహెచ్ఎంసీ, ఈవీడీఎం సిబ్బంది నుంచి అక్రమార్కులకు ఒప్పందులు ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. దీంతో హైకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకోవడానికి వెసులుబాటు లభిస్తున్నది. ఇంతకాలం అక్రమ నిర్మాణాలు చేపట్టిన రాజకీయ పలుకుబడి, సమాజంలో పేరు ప్రతిష్టలు, ఆర్థిక స్తోమతతో పెద్దవారిగా చలామణి అయిన వారే ఇప్పుడు హైడ్రా చర్యలతో అక్రమార్కులుగా, కబ్జాదారులుగా ప్రజల్లో ఫలించబడుతున్నారు. పరువు ప్రతిష్టల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. హైడ్రా నోటీసులు, చర్యలకు సంజాయిషి ఇచ్చుకుంటున్నారు.